నమస్తే. తెనాలిలో ఐతానగర్కు చెందినటువంటి ముగ్గురు వ్యక్తుల మీద పోలీసులు బహిరంగంగా నడి రోడ్డు మీద కొట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా అది రాష్ట్రవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను చర్చనీయాంశం అవటమే కాకుండా ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. ఎందుకంటే పోలీసు వారికి ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి హక్కే ఉంది తప్ప పోలీసులు ఎవరిని కూడా కొట్టేటటువంటి హక్కు లేదు. ఇది రాజ్యాంగం చెబుతున్నటువంటి అంశం, చట్టం కూడా. కానీ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు యువకుల్ని అతి దారుణంగా రోడ్డు మీద అరికాళ్ళ మీద లాఠీలు ఇరిగిపోయే విధంగా కొట్టడం అనేది ఇన్హ్యూమనే కాదు, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం కూడా. పౌర హక్కులు కలిగినటువంటి దేశాల్లో ఇలా జరిగితే న్యాయస్థానాలు, ప్రజలు, పౌర హక్కుల కోసం పోరాడేటటువంటి సంఘాలు సహిస్తూ ఊరుకోవనేది ఈ సంఘటన ద్వారా మరొకసారి రుజువైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అసలు ఏంటి, ఎందుకు వీరి మీద ఇలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసులు ఇంత హింసకు దారి తీశారు అనేది చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఈ నలుగురు యువకులు కలిసి చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారనేది అభియోగం. ఈ నలుగురు మీద 307 కేసు కూడా బుక్ చేశారు. ఇంకొక వాదన ఏం వినిపిస్తుందంటే ఈ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులని, ఈ నలుగురు రౌడీ షీటర్లని, ఈ నలుగురు గంజాయి మత్తులో అనేకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారనేది కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏమిటో మనకు తెలియదు. ఈ ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది, ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ భార్య బయటకు వచ్చి ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అదేంటంటే, నా భర్త మీద దాడి చేసినటువంటి రౌడీ షీటర్లను మీరు వారిని ప్రోత్సహిస్తారా, వారికి సపోర్ట్ చేస్తారా అనేటువంటి మాట కళ్యాణి, ఆ కానిస్టేబుల్ భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఈనాడులో కూడా వచ్చింది. ఇది పోలీసు వారే ఇప్పించారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎప్పుడైతే పోలీసు వారి మీద ఈ రకమైన ఆరోపణలు వచ్చాయో ఇమీడియట్గా ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పించి మేము కొట్టడంలో తప్పు లేదు అనేటువంటి వాదన తీసుకురావటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతాన్ని తొక్కేస్తున్నారు. వాళ్ళు దుర్మార్గులా, రౌడీ షీటర్లా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారా, సంఘ విద్రోహ శక్తులా అనే అంశాలను తేల్చవలసింది న్యాయస్థానం, తప్ప పోలీసులు కాదు. పోలీసులే శిక్షించడం మొదలెడితే ఇంకేముంటుంది సమాజంలో? రోజు ఒకరిని తీసుకొచ్చి ఎరగొట్టేస్తారు. కాబట్టి పోలీసులకు హక్కు లేదనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలి. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. పోలీసులకు అసలు చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? ఉంటే ఈ పని ఎందుకు చేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేసి, వారిని విచారణ చేసి, కోర్టులో ప్రొడ్యూస్ చేసి, ఛార్జ్షీట్ ఫైల్ చేసి, ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి వారిని శిక్షించాలి. అంతేగాని నడి రోడ్డు మీద బహిరంగంగా ఇన్హ్యూమన్గా ఒక ఆటవిక సమాజంలో ఉన్న విధంగా కొట్టారంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం? దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. నాకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం నాకు తెలిసింది. ఈ నలుగురిలో, అంటే ఆ ముగ్గురు కొట్టిన వాళ్ళల్లో, పన్నులు తిన్న వాళ్ళలో ఒక న్యాయవాది ఉన్నాడు అని, జాన్ విక్టర్ అనే వ్యక్తి. మరి లా చదువుకున్నటువంటి వ్యక్తిని మీరు ఆరోపణ చేస్తే చేశారు, కానీ ఈ రకంగా నడి రోడ్డు మీద కొట్టిన తర్వాత ఇంకా ఏమని సమాధానం చెప్పుకోవాలి సొసైటీకి, పోలీసులు అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీదే న్యాయవాదులందరూ కూడా సమ్మె చేశారు, బాయ్కాట్ చేశారు. దానితో పాటు హర్ష్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు, దళిత హక్కుల మీద అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి, ఆయన తెనాలి వచ్చాడు, బాధిత కుటుంబాన్ని పరామర్శించాడు. తక్షణమే యాక్షన్ తీసుకోకపోయినట్లయితే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కూడా చెప్పి వెళ్ళారు. సో ఒక పెద్ద చర్చ. దళిత సంఘాలే కాదు, పౌర హక్కులను కాపాడాలనుకునేటువంటి సంఘాలు, న్యాయవాదులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎవరైతే ఈ ఇద్దరు సిఐలు, వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఇద్దరు సిఐలు బహిరంగంగా చిత్రహింసలకు గురి చేస్తూ కొట్టారో వారి మీద యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు.
కానీ పోలీసులు ఇంతవరకు ఏమీ కదిలినట్టుగా కనిపించడం లేదు. వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపించడం లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు గంజాయి తాగుతారు, వాళ్ళు రౌడీ షీటర్లు. అయితే పోలీసులు కొట్టేస్తారా? ఇలా కొట్టేస్తే ఏమైపోతుంది సమాజం? ఇది కదా ఇక్కడ పాయింట్. కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దీనిలో కలగజేసుకోవాలి. ఎవరైతే ఈ చిత్రహింసలు గురి చేయడానికి ప్రయత్నం చేశారో, కొట్టారో, వారిని విధుల నుంచి తక్షణమే తొలగించాలి. తొలగించుకోకుండా వారిని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే చట్టాన్ని మీరు కాపాడటం లేదని అర్థం. చట్ట వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారని అర్థం. అసలు పోలీసులకి ఇంత బలం ఎందుకు వచ్చింది? ఇంత దౌర్జన్యం చేయాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? అంటే మేము ఏం చేసినా ఈ ప్రభుత్వం ఏమీ యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే మా మీదే ఆధారపడి ఈ ప్రభుత్వం నడుస్తుంది. మా చేత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాడిని అరెస్ట్ చేయమని చెప్తున్నారు, వీడిని అరెస్ట్ చేయమని చెప్తున్నారు, వీడిని జైల్లో పెట్టి కొట్టమంటున్నారు. ఇవన్నీ మా చేతే చేస్తున్నారు కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదనేటువంటి ఒక కాన్ఫిడెన్సు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రావడం దురదృష్టకరమైనటువంటి పరిణామం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి. వారి మీద యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోకపోయినట్లయితే సమాజానికి మీరు రాంగ్ సంకేతాలు పంపించిన వారు అవుతారని నా అభిప్రాయం. చాలామంది అంటున్నారు అసలు ఇవాళ భారతదేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నిష్పక్షపాతంగా పనిచేస్తుంది కాబట్టే ఇంకా చట్టం కాపాడబడుతుంది. కాబట్టి చాలామంది ఏమంటారంటే ఇది సుమోటివ్గా న్యాయస్థానాలు తీసుకుంటే బాగుంటుందనేది అంటున్నారు. నిజంగా అలా తీసుకుంటే న్యాయ వ్యవస్థ గౌరవం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని, అవకాశం ఉంటే సుమోటివ్గా తీసుకోవాలని ఎవరైతే ప్రజా సంఘాలు రిక్వెస్ట్ చేస్తున్నాయో దాన్ని కూడా న్యాయ వ్యవస్థ ఆలోచించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.